నమస్తే మీ పేరు? సావిత్రమ్మ. సావిత్రమ్మ గారు ఏ ఊరండి మీది? మాది ఛాయాపురం. రోగోన్ నియోజకవర్గం. సావిత్రమ్మ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా 5 ఏళ్ళు, ఎలా ఉంది ఏంటి అసలు ఏం చెప్తారు? ఎలా ఉంది అనేది ఏముంది, అమ్మఒడి మా కొడుకు 2 ఆడపిల్లలు ఉంటే అమ్మఒడిలే, నా మొగుడికి పింఛను పోతాను తీసి దెంగిదే. ఇంకేంది మాట్లాడతావు, ఏందేమంటావు ఓట? ఇచ్చిన హామీలు తీర్చాను 99% పూర్తి చేశాను అంటున్నాడు కదా, ఇచ్చిన హామీలన్నీ ఎవరికి ఇచ్చినాడు? ఎవరికి రామని ఎవడు ఇచ్చినాడు? నాకు ఏం రాలే మాకి, ఏమిది ఇలా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందమ్మా మీకు? బాగుంది అయింది. అంటే ఆయన ఏం చేశాడు? ఏం చేసినాడు? చాలే, చేసినంతే చేయండి మాకు చాలు ఆయన. అంటే ఎందుకమ్మా ఆయన మీద అంత అభిమానం ఎందుకు? మాకు అభిమానమేయా, చంద్రబాబు నాయుడు అంటే అభిమానమే. అంటే ఇక్కడ ఇక్కడ చింతలే మాకే అభిమానమే. అంటే ఈరోజు పింఛన్ మేము ఇచ్చా 3000 చేసామని అంటున్నారు కదా. పింఛన్ ఇచ్చడానికి ఏం లేదు, అందరికి ఇచ్చింది నాకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. నాకేం సపరేట్ ఏమేడు కదా ఆయన, మళ్ళీ ఆయనకే ఓటు. ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి ఇక్కడ? వస్తాడే, కాల్చే కొద్దీ వస్తుండయి. మనం ఎంత కాల్చుకుంటే అంత వస్తుండయి. ఉండే మాట మనం తక్కువ చూపుతుంది, ఎక్కువ చూపితే ఎక్కువ చూపుతుంది. ఏంటి సావిత్రమ్మ గారు, ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం. ఈసారి టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య? ఇద్దరు మధ్య ఏమి చంద్రబాబు చెప్పే, ఎవరు? పయ్యావుల కేశవే. ఎందుకనమ్మా? అవునయ్యా. అంటే ఎందుకు పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? అవును, మాకు ఇష్టమైన ఆయన. అంటే ఆయన ఏం చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గం? చేయకపోయినా చేసినాడు ఆయన శక్తి కొద్దీ చేసినాడు, చేయలేదు అన్నం ఆయన్ని. మాకంటూ చేసేట్లు లేవు. తండ్రిగా నీళ్ళు ఇడిపించినాడు, కాలువలకి బతుకున్నారు జనం. పోటీ లేదని మేమేం బాధపడము, ఇచ్చే వాళ్ళకి ఇచ్చినాడు కదా ఆయన. మళ్ళా అంటే ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఏమన్నా నీళ్ళు ఇచ్చిందా మీకు? ఏంటి అసలు? నాకంతూ లేవు, ఉండే వాళ్ళకు ఉండాయి ఇచ్చినాడు. వంకకి బతుకుతున్నారు. అంటే ఏంటి ఎలా ఉన్నాయి ఇక్కడ మీ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటమ్మా ఇక్కడ ఈ గ్రామంలో? ఏం సమస్యలు లేవు నాన్న, వాళ్ళదే బీగబే అంతే. ఆ పార్టీనే. అంటే ఇక్కడ తాగునీరు సమస్య ఉందని అంటున్నారు కదా. ఏం లేవు, బాగా ఇడుస్తున్నారు. నీళ్ళు కొరత లేదు, ఈ ఊర్లో నీళ్ళు కొరత లేదు. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గారు గెలుతాడు. అంటే ఎంత మెజార్టీ వస్తుందమ్మా ఈసారి పయ్యావుల కేశవ్? చెప్పలేము నాన్న, నాలో బుద్ధి నీలో బుద్ధి ఉంటుంది. చెప్తారా? ఇప్పుడు అయిపోయి చేస్తానంటాడు, వాడిని కొట్టేస్తాడు, వాడిని చెప్తాడు, వీడు కొట్టేస్తాడు. అమ్మ ఏంటి మరి జగన్ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు కదా. గెలిచాడు. మరి ఎంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేరు అని అంటున్నాడు ఆయన. మాట్లాడతాడు, మాట్లాడే క్యాట్ మాట్లాడతాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేయలేదు. అంటే మందు తీసేస్తామని హామీ ఇచ్చాడు కదా, ఎలా ఉంది ఈరోజు? మందు ఏమన్నా తీస్తాడు అంటారు? ఏం మందు? మద్యం తీసేస్తా అన్నాడు కదా. మద్యం తీసేసే గంట కట్టే అంతే. అయిపోయి మద్యం తీసేసి మళ్ళా బిగినా. ఇంకేం చేసినాడు అయిపో. ఏంటి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మేలు జరుగుద్ది అంటారు అయితే? ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఆయన రావాలి మాకి, చంద్రబాబు నాయుడు రావాలి. శేఖమ్మ. ఏం చేస్తారు మీరు? కూలి పని చేస్తారు. మీది ఇక్కడ ఏ ఊరమ్మా? మీది పొట్టిపాడు. ఉరవకొండ నియోజకవర్గం. అమ్మ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? పథకాలు ఇస్తామంటున్నారు, దాని నుంచి ఏం లాభం లేదు. ఎన్న పేరు నాకు రాదు, కేశవ్ అన్న మాకు కావాలా. ఆయన వచ్చినప్పటి నుంచి మాకు బాగుంటుంది. ఇప్పుడు అయిపోయి గెలిచినప్పటి నుంచి మాకు అంత నష్టాలే కానీ లాభం ఏం లేదు. ఏంటంటే అయిపోయి 18,000 ఇచ్చినాడని జనాలు సంతోషపడుతున్నారు, కానీ ప్రజలంతా నష్టమే అయిపోతుంది. మా సొమ్ము తీసుకొని మాకు ఇస్తున్నాడేమో మాకేం తెలియదు అవన్నీ. ఈరోజు రేట్లు ధరలు ఎలా ఉన్నాయి? కొనుక్కోగలుగుతున్నారా? ధరలు నిత్యావసర ధరలు లేదు, ఏమి కొనుక్కునేటట్లేం లేదు. తినే వస్తువులు కూడా కొనేటట్లు లేదు మాకి. మా సరుకులేమో అగ్గవే, మేము తినే వస్తువులేమో రేటే. మేము ఎవరిని బతకల్లా 200 కూలి ఇచ్చేదేముంది, మేము ఇన్ని కొనేదేముంది, తినేదేముంది, తల్లుల పిల్లలు ఏవంతను బతకల్లా. అందుకే మాకు ఆయన అవసరం లేదు, నేనే రావాలా. అంటే పండగ కానుకలు ఇస్తున్నామని అన్నారు కదా. ఇచ్చినాడు, ఇన్నాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని మా పండుగలకు దుదేకులలో సంఘంలో నుంచి అన్ని చామాలు అన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన ఓడిపోయినప్పటి నుంచి మాకు ఏ వస్తువులు రావడం లేదు. జగన్ ఇంటికి పంపిస్తాను అంటున్నాడు కదా. కానుకలు లేదు, ఏ కానుకలు లేదు, అన్ని అబద్ధాలే. అంటే ఈ రోజు రేషన్ మీ ఇంటికే పంపిస్తామని అన్నారు. ఏమి లేదన్నా, అది పంపించలేదు, ఏం పంపించలేదు. ఎలా ఉన్నాయి మీ ఊరు రోడ్లు? ఎలా ఉన్నాయి అమ్మా మీరు?
రోడ్లు రోడ్లు అన్నీ ఇవే ప్రకారంగా మాకి సిసి రోడ్లు వేసి సైడ్ కాలువలు వేస్తే మాకు రొంత బాగుంటుంది. ముస్లిం ముత్తుకైనా ఎవరు పారాడడానికి కూడా లేదు. వర్షం వస్తే వర్షం రాలేదు కాబట్టి బాగా ఇట్లుంది. వర్షాలు వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లోకి నీళ్ళు పోయినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే అడుగుదాం అనుకుంటే అన్ని వెళ్ళిపోయినాడు. మాకు ఈ రోడ్లు ఇవన్నీ చేయాలా, సైడ్ కాలువ చేయాలా. విశ్వేశ్వర రెడ్డి గారు ఏమన్నా వచ్చారా ఇటు మీ పట్టించుకున్నారా? ఈ లైన్కి రాలేదు. మేము అడగాలనే కూడా ఆయన అక్కడే వచ్చిపోతా ఉన్నాడు కానీ ఇక్కడేం రాలేదు. మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ టీడీపీ నుంచి కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, పయ్యవల కేశవ్ గారు. వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మాకు జగయ్యప్ప రావాలని, చంద్రబాబు నాయుడు రావాలని అంతే. మాకు ఆయన మీద ఏం లేదు, మాకు ఈయనే రావాలని. మాకు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తారు దాదా? ఏం లేదు, ఇంకా వ్యవసాయం చేస్తుంటారు. ఏ ఊరు దాదా? ఇదే ఊరే, కొట్టిపాడు ఉరవకొండ నియోజకవర్గం. దాదా ఏంటి మరి వ్యవసాయ ప్రభుత్వం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది? ఏమన్నా అభివృద్ధి అని చేశారా? రైతు వారీగా ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? కొంచెం చేసినారు మామూలు. అంటే దాదా ఇప్పుడు ఈ పయ్యవల కేశవ్ గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ సాగునీటి కానీ తాగునీటికి కానీ ఎలా ఉండేది? విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా ఉంది అసలు ఏంటి? ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి వచ్చినప్పుడు నీళ్ళు అన్నీ ఉండవు మామూలుగా. ఆయన వచ్చినప్పుడు ఉండవు, ఇవన్నీ ఉండవు సరిగిన కొన్ని అంతే. ఎవరు పట్టించుకుంటే వాళ్ళని అంతే. ఆయన అంతే. ఏం కదా మరి మీ పొట్టిపాడు గ్రామంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసలు ఏం చెప్తారు? సమస్యలు అంటే జండిగా ఉన్నాయి. రోడ్డు ముఖ్యంగా రోడ్లు లేవు. అసలు రోడ్ల గురించి ఏం పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోడ్డు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉన్నది, పట్టించుకోవాలి లేదు. అదే ఏంటి మరి ఇక్కడ తాగునీరు సమస్య ఉందని అంటున్నారు. ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ? తాగినీళ్ళు అంతే. మీరు ఇంకా సాయిబాబు నీళ్ళు వస్తున్నాయి, అవి లేకపోతే ఇంకా అయిపోయి మా ఊరికి వస్తే అంతే. అంతే ఏడో పోయి ఎత్తుకొస్తుంటే అంతే. మా ఎట్లో ఎప్పుడో పోయిస్తుంది. అదేంటి మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పయ్యవల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? ఎవరు ఇక్కడ వచ్చేది? ఈయన వస్తాడు. ఎవరు తాత? పయ్యవలే వస్తాడు. పయ్యవల కేశవ్ గారు. ఎందుకని తాత పయ్యవల కేశవ్ గారు ఎందుకు అనుకున్నారు? ఏమంతా అభిమానం పైన పని చేయడానికి పని చేస్తాడు, అట్లా ఇట్లా అని చేస్తాడు. అదే అంటే ఈసారి ఆయనకి మెజారిటీ వస్తుందంటారా? పయ్యవల కేశవ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అది అంతా అంచనా చెప్పలేము మనం. నాకు అట్లా అంత అనుభవం లేదు. పైగా మీటింగ్ కంటూ వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, నామినేషన్ అంటారు. మనకి ఓపిక చెప్ప ఆ ఎండకు వచ్చి మన పడదు కానీ జరిగిపోను అంతే. అంటే మొత్తం ఏపీ మొత్తం ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఏం చెప్తారు? ఏపీ మొత్తం ఎన్నికలు ఎలా ఉంటాయి? ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి ఎన్నికల్లో? మొత్తం పైన చెప్పే కదా. ఇప్పుడు ఆయన కూడా అన్ని చేస్తున్నారు. ఎంతో ముఖాముఖి ఉంటుంది బాగా. ఓకే.